నా పేరు కల్పన అండి. నేను కెనడాలో ఉంటాను. సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీని. ఆ! ఓకే. మీకు పీఠానికి ఉన్న అనుబంధం ఎన్ని నెలల నుంచి ఉందమ్మా? ఆహ్, దాదాపు ఒక 11 నెలలవుతుందండి. అంటే 10-11 నెలలు. ఓకే. గురించి పీఠం గురించి తెలుసు. మీరు ఇదివరకు నవరాత్రులు చేశారా అమ్మా? ఎన్ని నవరాత్రులు చేశారు? నేను పీఠం ద్వారా ఇది మూడో నవరాత్రి అండి నాది. ఇంతకుముందు 2 నవరాత్రులు చేశాను. ఒకటి వారాహి నవరాత్రులు, నెక్స్ట్ దసరా నవరాత్రులు. ఇప్పుడు శ్యామల నవరాత్రులు చేశాను. ఓకే. మీరు ఇదివరకు శ్యామల నవరాత్రులు ఇది ఫస్ట్ టైమా అండి? ఇదివరకు చేశారా? ఆహ్, హ్మ్. శ్యామల నవరాత్రులు ఇంతకంటే ముందు 2 టైమ్స్ చేశానండి. అది అంటే గురుముఖంగా కాకుండా, పీఠం ద్వారా గాకుండా ఇది మూడోసారి. ఓకే. ఆహ్, పీఠం తరపున చేసిన శ్యామల నవరాత్రులకి, మిగతా నవరాత్రులకి మీకు తేడా ఏం కనిపిచ్చింది? హ్మ్. పీఠం అంటే మనం పీఠం తరపున కాకుండా ముందు చేసిన శ్యామల నవరాత్రుల్లో నేను అఖండ దీపం అవి పెట్టలేదండి. నేను యాక్చువల్‌గా ఎలా చేసుకున్నా అంటే కలశం పెట్టి అమ్మవారికి రోజు కుంకుమ పూజ చేసుకునేదాన్ని. అలా 9 రోజులు ఆహ్, అమ్మవారిని అట్లా కదిలిచ్చకుండా 9 రోజులు అట్లా అన్నీ నియమాలకు దాదాపు కొన్ని ఇవే పాటించాను గానీ, ఇంత ఇంత కరెక్ట్‌గా మన పీఠంలో ఏవైతే నియమ నిబంధనలు విధి విధానాలు చెప్పారో అవన్నీ అలా కాదండి. అలా చేసేదాన్ని గాదు. ఒకటేంటంటే 9 డేస్ అమ్మవారికి పూజ చేశాను. కుంకుమ పూజ చేసుకొని, కాకపోతే ఇట్లా బ్రహ్మచర్యం పాటించడం, కింద పడుకోవడం అవన్నీ చేసేదాన్ని. నాన్ వెజ్ తినకుండా అట్లా ఆహ్, ఆనియన్స్, ఎల్లిపాయ అవన్నీ తినకుండా అవన్నీ చేసేదాన్ని గానీ, గురువుగారు చెప్పినట్టుగా అఖండ దీపము, గురువుగారు ఇచ్చిన విధి విధానాలు అవన్నీ అప్పుడు తెలియదు గదండీ. అలా చేయలేదెప్పుడు. అది కాదు. ఇలా ఓకే. చేసేదాన్ని. ఎనర్జీ లెవెల్స్ ఎలా ఫీలయ్యారమ్మా? హ్మ్. ఎనర్జీ లెవెల్స్ అంటే చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే అనిపిచ్చేదండి. అది చాలా డిఫరెంట్ ఉంది. అంటే మన పీఠం నుంచి చేసేదానికి, మనం చేసుకున్న దానికి. అప్పుడు మనం తెలిసి తెలియక ఎన్ని తప్పులు చేస్తామో తెలియదు గదా! ఆహ్, చేసిన తప్పులు గూడా ఎవరికి చెప్పుకోవాలో తెలీదు. అది తప్పో లేదో గూడా తెలీదు. అవన్నీ సరిదిద్దేది మన గురువుగారు. అంటే మన పీఠం ద్వారా మనం ఎలాంటి తప్పులు చేసినా గానీ, గురువుగారైతే మనకవన్నీ సరిదిద్దేవారు గదా! ప్రతీదీ. ఇది ఇలా గాదమ్మా, ఇలా చేయాలి, ఇట్లా చేయండి, అట్లా చేయండి అని జెప్పేసి. ఆహ్, ఆ డిఫరెన్స్ మాత్రం చాలా కనిపిచ్చేదండి. ఒకవేళ మనం తప్పు చేసినా గానీ, గురువుగారు మనకి పరిహారం ఇచ్చి, మనం ఆ తప్పు నుంచి బయటపడేసేవారు గదా! సో, అదొకటి. ఆహ్, ఇంకా మనం అంటే ఈ నవరాత్రిలో నేను ఫీల్ అయింది ఏంటి అంటే, నాకు ప్రతిరోజు మాత్రం చాలా పాజిటివ్‌గా అనిపిచ్చేది. అదేదో తెలియని అంటే పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే చాలా బాగా అనిపిచ్చిందండి నాకైతే ప్రతిరోజు. నాకక్కడ ఇంతకుముందు కొంచెం భయముండేది. అఖండ దీపం ఎక్కడేమైనా కొండెక్కిపోతుందో అట్లేమైనా భయం ఉండేది గానీ, ఈసారి నాకసలు అట్లా లేదు. ఇంత గూడా భయం లేదసలు. అంటే ఆహ్, అవ్వలేదసలకి. ఆ భయమనేది రాలేదు. టైంకి లేచిపోయి అన్నీ చూసుకోవడం అదంతా చేసుకునేదాన్ని. ఓకే. మీకు బాగా గుర్తుండిపోయే నవరాత్రులు ఏమున్నాయి? ఈ 3 చేశానన్నారు కదా! ఏంటి? ఎందుకు? హ్మ్. ప్రతి నవరాత్రి నాకు గుర్తుండిపోయే నవరాత్రి అండి. అంటే ప్రతీదీ నాకు చాలా కాకపోతే నేను ఒకటేం చెప్తా అంటే, ఇది థర్డ్ టైమ్ కాబట్టి ఆహ్, అంటే కొంచెం తెలుసు కాబట్టి ఇంకా చేసుకోగలిగా. కాకపోతే గుర్తుండిపోయే నవరాత్రి అంటే వారాహి నవరాత్రులనే చెప్పాలి. ఫస్ట్ టైమ్ నేను గురుముఖంగా తీసుకున్న నవరాత్రులు. ఆ విధి విధానాలు అన్నీ కొత్త. అప్పుడు కొన్ని అంటే నాకు కొన్ని కొన్ని తప్పులంటే అఖండ దీపం కొండెక్కింది నాకు ఫస్ట్ టైమ్ వారాహి నవరాత్రిలో మధ్యలో. ఓకే. అప్పుడు గురువుగారు నాకు పరిహారం చెప్పి, నెక్స్ట్ నాది అయిపోయిన తర్వాత నవరాత్రులు అయిపోయినంక చేపియడం. అంటే ఎలా చేయాలని చేసుకొని చెప్పడము. కాకపోతే అదొక ఇన్సిడెంట్‌గా అయినా గానీ మళ్ళీ తర్వాత కంటిన్యూ చేశా నవరాత్రులు. అంటే మళ్ళీ అఖండ దీపం వెలిగించుకొని మళ్ళీ మిగతా 9 రోజులు మొత్తం చేసుకున్నాను.
ఆ నవరాత్రులు మాత్రం నాకెప్పుడు గుర్తుండిపోతదండి. అంటే ఫస్ట్ టైమ్ గదా! ఆ ఫీలింగ్ వేరే ఉంటది. కాపోతే ప్రతీది మాత్రం ఒక్కొక్క నవరాత్రికి ఆ విధి విధానాలు డిఫరెంట్‌గా అంటే ప్రతీది కొన్ని కొత్త విషయాలు అమ్మవారి తత్వాన్ని బట్టి మనకు యాడ్ అవుతుంటుంది గదా! సో, అది హ్మ్. మాత్రం ప్రతి నవరాత్రులు మాత్రం నాకు ఇంపార్టెంట్ అని జెప్పాలండి. ఎందుకంటే ప్రతి నవరాత్రి సేమ్ నవరాత్రి గాదు గదా! ఒకటి వారాహి నవరాత్రిలో మనకి విధి విధానాలు వేరేగా ఉంటాయి. ఫస్ట్ టైమ్ మంత్రం తీసుకున్నప్పుడు ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది. మంత్ర సాధన అంటే ఏంటిది అని అన్నీ కొత్త విషయాలు అక్కడే నేర్చుకున్నానండి మొత్తం. ఇంతవరకు మంత్ర సాధన చేసింది లేదు. ఇది వారాహి నవరాత్రి ద్వారా నేను మంత్ర సాధన, జప సాధనలోకి వచ్చా అనమాట గురుముఖం ద్వారా. ఆ తర్వాత నుంచి నన్ను నేను ఇంకా బెటర్ చేసుకుంటూ ఈ మూడో నవరాత్రి చేస్తున్నా. చేశానండి. ఓకే. ఈ క్వెషన్‌కి ఆన్సర్ అడిగితే మాత్రం నాకు ప్రతి నవరాత్రి ఇంపార్టెంటే అనిపిస్తదండి. హ్మ్. అంటే చేసే ప్రతి నవరాత్రిలో ఒక మెట్టు ఎక్కుతున్నారు, అంటే బెటర్ అవుతున్నారు అన్న ఫీలింగ్ అయితే ఉంది ఆ! కదా! ఉంది. అదే చెప్తున్నాను. ప్రతి నవరాత్రిని ఒక నవరాత్రి నుంచి ఇంకొక నవరాత్రిలో ఎలాంటి తప్పులు చేయొద్దు. ఇంకా ఎంత చేసుకోవాలి. ఇంకా ముం ఇంకా మంచిగా అమ్మవారికి ఇంకా ఎంత మంచి చేసుకోవాలి అనేది తెలుస్తుందండి. అది నేను అది నన్ను నేను ఇంప్రూవ్ చేసుకుంటున్నా ప్రతి విషయంలో. హ్మ్. శ్యామల నవరాత్రుల్లో మర్చిపోలేని సన్నివేశాలేమన్నా ఉన్నాయా మీకు? శ్యామల నవరాత్రిలో మర్చిపోని సన్నివేశాలంటే నాకు కొన్ని అనుభవాలు జరిగాయండి. ఆహ్, అంటే అమ్మవారు నైవేద్యం తీసుకున్న గుర్తులు, నెక్స్ట్ మళ్ళీ జపంలో నాకు అమ్మవారి దర్శనం అంటే అనుభవాలు అమ్మవారు ఉన్నట్టుగా ఒక్కటైతే నాకు అనిపించిందండి. అది నేను చెప్పలేదు. అంటే అందులో ఏమంటారు? మన అనుభవాలు నేను షేర్ చేసుకోలేకపోయా గానీ, నేను మామూలుగా జపం చేస్తున్నప్పుడు నాకు అమ్మవారు నా ఎదురుంగా కూర్చొని ఉన్నట్టుగా అంటే అమ్మవారి రూపం, శ్యామల అమ్మవారి రూపం ఉంటుంది కదండీ! అది అమ్మవారి రూపం ఆ! 2, 3 సార్లు కనిపించింది. అమ్మవారి చుట్టూ చిలుకలు వాలినట్టుగా మొత్తం అమ్మవారి చుట్టూ. మా ఇంట్లో అట్లా అంటే నేను జపం చేసే పూజా రూమ్‌లో అట్లా నాకనిపించిందండి. ఆ రూపం అలా. అంటే ఒక అనుభవం, భావన కళ్ళు మూసుకొని జపం చేస్తున్నప్పుడు అట్లా కనిపించింది. ఆహ్, చాలా అనిపించిందండి. అదొకటి. ఇంకొకటి లాస్ట్ రోజు మనం అన్ని నైవేద్యాలు పెట్టి అంతా అయిపోయిన తర్వాత నేను కూర్చొని ఇట్లా చే జపం అప్పుడు ఎక్కువ సేపు చేసుకోలేకపోయినా, ఆ చేసుకున్న కొద్ది సేపుల్లో నాకు అమ్మవారు ఆశీర్వదించినట్టుగా నాకు ఆ భావన కలిగిందండి. అంటే నైవేద్యాలు తీసుకున్నట్టుగా, నేను అమ్మవారి దగ్గర కూర్చున్నట్టుగా, అమ్మవారు నాకు తన చేయితోటి ఇట్లా నిమిరినట్టుగా అట్లా నాకు ఆ భావన కలిగింది. ఆ రోజు మాత్రం చాలా అంటే అసలు చాలా ఎంత చాలా మా పూజ రూమ్ చాలా ఇట్లా ఏదో మంచి పాజిటివ్ మనకు తెలుసు వెళ్ళగానే ఆ ఫీలింగ్ కలుగుతుందండి. ఇక్కడ అమ్మవారున్నారు ఈ రూమ్‌లో అన్న ఫీలింగ్ ఎవ్వరికైనా కలుగుతది. ఎంత చిన్న పిల్లలైనా వచ్చి కూర్చొని చెప్పిందే చేసిల్లనమాట. అంటే మామూలుగా పిలుస్తాం కదండీ మనం వాయనానికి. అవునవును. వాళ్ళు మొక్కోడానికి వచ్చినప్పుడు అందరూ కూర్చొని అందరితోటి నేను ఈసారి చిన్న పిల్లలందరినీ కూర్చోబెట్టి వాళ్ళతోటి శ్యామల దండకం శ్లోకాలు అవన్నీ చదివిపిచ్చా అనమాట. వాళ్ళతో పాటు వాళ్ళ పేరెంట్స్ కూడా కూర్చొని చదివారు. మా పూజా రూమ్‌లో. అది చాలా అనిపిచ్చింది. అందరూ అట్లా చదవడం. ఓకే. మంచి అనుభవం. కొత్త సాధకులు వచ్చాక మీరొచ్చాక కొత్త సాధకులు ఎంతో మందొచ్చారు. వారి అనుభవాలు విన్నప్పుడు మీకెలా అనిపిస్తుంది? అంటే వాళ్ళని చూసి ఎప్పుడైనా అసూయ అనిపిచ్చిందా? హ్మ్. అంటే దర్శనాలు బాగా అవ్వటం అలాంటివి జరిగినప్పుడు? ఆ! అసూయ అని ఏమి అనిపించలేదండి. కాపోతే చాలా సంతోషం అనిపించింది. వాళ్ళకంత దర్శనం జరిగింది గదా! అని. అంటే ఒకంత ఆశ్చర్యం మేబీ వాళ్ళకి అనుగ్రహం అని అనుకోలేమేమో గానీ కాపోతే అనిపిచ్చేదండి. అసూయలా అని ఏమి అనిపించలేదు నాకైతే. కొంచెం ఆశ్చర్యంగా అనిపించేది. ఇంత జరిగింది వాళ్ళకి మనకు కూడా ఇట్లా అవుతే బావుండు గదా! అని అనిపిచ్చేది. అట్లా. ఓకే. అన్ అసలు నవరాత్రులు ఎందుకు చేయాలి అంటారు? మీ అభిప్రాయం ఏంటి? నవరాత్రులు ఎందుకు చేయాలి అంటే, ఒకటి అమ్మవారికి ఇంకా దగ్గరగా ఉండడానికి నవరాత్రులు ఒక మార్గం అని నేను అనుకుంటానండి. అంటే మనముండే ఈ బిజీ లైఫ్‌లో ఆహ్, ఎప్పుడు మామూలుగా ప్రతిరోజు నిత్య పూజ చేసుకుంటాం గానీ, నవరాత్రి పూజ అనేది అది ఇంకొంచెం
అంటే మనం నియమ నిబంధనలతోటి, కొన్ని విధి విధానాలతోటి అన్నీ నిష్టగా చేసుకుంటాం గదా! దానివల్ల అమ్మవారికి దగ్గరగా బతుకుతాము. మళ్ళీ ఇంకా దాని నుంచి మనం ఇంకా మామూలుగా గూడా చాలా నేర్చుకోవచ్చు నేననుకోవడం అయితే. ప్రతి డిసిప్లిన్ అయినా ఏదైనా గానీ ఆహ్, అమ్మవారి నవరాత్రుల నుంచి మాత్రం అంటే అదొకటి నేననుకునేదేంటంటే అమ్మవారికి ఇంకా ఎంత దగ్గరగా ఉండడానికి నవరాత్రులనేది ఒకటి ఆహ్, మార్గమని నేననుకుంటాను. దాని ద్వారా అమ్మవారికి ఇంకెక్కువ పూజ చేసుకోవచ్చు కదా! అని అనిపిస్తది నాకు. ఇంకా కొంచెం మంచిగా ఇంకా మనం భక్తి మార్గంలోకి ఇంకా మన సనాతనలో ఇంకా ఎక్కువ ముందుకెళ్ళొచ్చు గదా! అనిపిస్తది. ఓకే. ఆ! పీఠంలోని గురువుగారు చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారు అని అంటారు. తప్పు చేస్తే వెంటనే తీసేస్తారు. ఇన్ని నవరాత్రులు ఎలా చేశారు? అంటే భయపడ్డ సన్నివేశాలేమన్నా ఉన్నాయా? అక్షింతలు పడ్డ సన్నివేశాలేమన్నా ఉన్నాయా మీకు? ఆహ్, పీఠంలో గురువుగారు చాలా స్ట్రిక్ట్ అది మాత్రం నిజమే. ఎందుకంటే గురువుగారు ఎవ్వరి దగ్గర ఏం ఆశించకుండా మన మన బాగు కోసం అంటే ఆయన నిజం చెప్పాలంటే ఆయనకి అదంతా అవసరం లేదు గురువుగారికి. ఎందుకంటే ఇవాళ రేపు ఒక ఫ్యామిలీ గురించి వాళ్ళు చూసుకోవడమే మామూలుగా ఎక్కువ గదండీ. అలాంటిది గురువుగారు ప్రతి ఒక్కరి గురించి ఆలోచించి వాళ్ళు అంటే ఎందుకు స్ట్రిక్ట్ అంటే వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళేం చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు, వాళ్ళు తప్పు చేస్తున్నారా, కరెక్ట్ చేస్తున్నారా అన్నీ చూసుకొని దానికి తగ్గట్టుగా మన గురువుగారు మనకన్నీ చెప్తున్నారు. నాకైతే నా విషయం వరకైతే నా గురువుగారైతే ఒక తండ్రిలాగా, తల్లిలానే అనిపిస్తారండి. ఎందుకంటే నేను అనుభవించిన అంటే నా మనస్ఫూర్తిగా నేను చెప్తున్నా అండి ఈ విషయం మాత్రం. నాకైతే నేను గురువుగారిని ఎప్పుడూ ఒక తండ్రిలానే భావిస్తాను. మనము మళ్ళీ వెంటనే గురువుగారు ఒక తల్లిలా గూడా అనిపిస్తారు. ఎందుకంటే ఎప్పుడైనా తప్పు చేశారనుకోండి చాలా స్ట్రిక్ట్‌గా ఆహ్, చెప్తారు. దాని ద్వారా మనం అలా చెప్తేనే మనం నెక్స్ట్ టైమ్ చేయకుండా ఉంటాం గదా! నాకది అవును. మన తప్పుని సరిదిద్ది చేసినట్టే నాకనిపిస్తది. నాకైతే ఎక్కువగా నేను అంటే అది నేను ముందు నుంచి నేను గురువుగారి దగ్గర చూసా కాబట్టి నేను ప్రతి విషయంలో కొంచెం నేను అలర్ట్‌గానే ఉంటాను చాలా వరకి. కానీ తెలియని విషయాలు గురువుగారు చాలా బాగా చెప్తారు. ఇప్పుడు సపోజ్ నేను తెలియకుండా నేను తప్పు చేశాననుకోండి. "ఇది ఇలా కాదమ్మా, ఇలా చేయాలి" అని చెప్పేసి చెప్తారు. అక్కడ గురువుగారు తిట్టరు మనల్ని. మనకు నేర్పిస్తారు. నాకక్కడ గురువుగారితో అంటే స్ట్రిక్ట్‌గా అనిపిచ్చారు. అందుకే నేను తండ్రిలా భావిస్తానన్నమాట. అంటే మన తండ్రిలా మనం ఏమైనా తప్పు చేస్తే ఇలా చేయాలమ్మా, అలా చేయొద్దు. నెక్స్ట్ టైమ్ నుంచి ఇలా చేయండి. ఇలా చేయకపోతే మళ్ళీ ఆహ్, పనిష్మెంట్ ఇలా ఉంటదని గూడా చెప్తారు. కొంచెం మనం ఇంకా మన తప్పనేది ఎక్స్‌ట్రీమ్‌కెళ్తే గనక. కాపోతే నే ఓకే. నేను చూసిందేంటి అంటే గురువుగారు ఎవరు ఏ తప్పు చేసినా గానీ, ఆ తప్పులను ఫస్ట్ సరిదిద్దుతారు. వాళ్ళకి అవకాశం ఇస్తారు. అది వాళ్ళు మార్చుకోపోతేనే అప్పుడు గురువుగారి అక్షంతలు ఎక్కువగా పడతాయి. అది మాత్రం నేను చూ నేన నేనన్ నేను దగ్గరగా అనుభవించింది. అవును. కరెక్ట్ అది. అదైతే ఆ! నిజం. అదే. ఇంకోటేంటంటే ఆహ్, గురువుగారైతే నాకు ఇంకా ఈ ఈ నవరాత్రులైతే నాకింకా చాలా అనిపిచ్చారు. ఎందుకంటే చాలా ఓపికగా అసలు ప్రతి ఒక్కరికి ఆన్సర్స్ చెప్పడము. ఏమన్నా అంటే ఏమన్నా ఇంత ముందు కంటే గూడా గురుగారు ఇంకొంచెం ఎక్కువ ఓపిక చేసుకున్నారేమో అనిపిచ్చింది నాకైతే. ఎందుకంటే ప్రతి ఒక్కొక్కరిని మీకు ఇబ్బందులేమున్నాయా అమ్మా? లేకపోతే ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. మీకు ఏ సందేహం ఉన్నా అడగండి, తెలుసుకోండి, చేయండి అని ప్రతి పూటకి ప్రతిరోజు అడిగారు గురువుగారు ప్రతి ఒక్కరిని. అంటే గ్రూప్స్‌లలో అందరికి పేరు పేరున గూడా చాలామందికి ఏ ఇబ్బందులున్నా తెలుసుకొని మళ్ళీ వెంటనే సమాధానం ఇచ్చేవారు. ఆయన ఆయన ఏ పనిలో ఉన్నారో తెలీదు మనకి. హోమంలో ఉన్నారా? లేకపోతే ఇంకే పని జేస్తున్నారో ఎవరికేం తెలీదు గానీ అంత క్విక్‌గా రెస్పాన్స్ ఇచ్చేవారు. ఈసారి గురువుగారు పాత సాధకులా, కొత్త సాధకులా అని అట్లేమి డిఫరెన్స్ చూయించలేదు. ఎందుకంటే కొత్త సాధకులు ఏం తెలీదు గాబట్టి వాళ్ళతో ఎక్కువ కాన్షియస్‌నెస్ అంటే వాళ్ళకి ఎక్కువ రెస్పాన్స్ అంటే ఇచ్చేవారు గదా! ఎందుకంటే వాళ్ళకేం తెలియదు గదా! కొంచెం వాళ్ళకి ఎక్కడ తప్పులున్నా, ఏమున్నా జనరల్‌గా అది చేస్తారు గదా! కానీ అలా గాకుండా అవును. పాత సాధకులకు కూడా గురువుగారు వారి ప్రశ్నలకి, వారి అనుభవాలకి సమాధానాలివ్వడం, ఏ డౌట్స్ వచ్చినా చెప్పడం, అది నాకు చాలా అనిపించింది. ఇంత ఓపిక ఎక్కడి నుంచి వచ్చిందో గురువుగారికని అనిపించేది నాకైతే. నేనైతే ఓకే. అక్షింతలు పడ్డ అనుభవాలంటే నాకు చాలా తక్కువండి. 1, 2 చిన్నవి చాలా అది అంటే తెలియని విషయం గురువుగారి ద్వారా నేర్చుకున్నా నేనది. అంతే. ఓకే అండి. ఈ పీఠంలో మంత్ర సాధన పూర్తి చేయాలి అంటే ముఖ్యంగా పాటించాల్సినవి ఏంటండి? మంత్ర సాధన పూర్తి చేయాలంటే ముఖ్యంగా పాటించాల్సింది ఆహ్,
మెయిన్ మంత్ర సాధన అంటే మనం ఏదైనా మళ్ళీ కొంచెం డిసిప్లిన్‌గా ఉండి మనము అంటే మంత్ర సాధన చేసేటప్పుడు ఆహ్, ఏమంటారండి దీన్ని పట్టుదల కాదు. నాకు వర్డ్స్ గుర్తు రావట్లేదు. అంటే చాలా నిష్టగా మన సంకల్పం గట్టిగా ఉండి మనం ఈ మనం మంత్రసానికి టైం అనుకోని అది మనం కంప్లీట్‌గా చేసుకుంటే ఎంత కాన్సంట్రేట్‌గా మనం మంత్రసాధన చేసుకోగలిగితే మనం ఇంకొంచెం ముందుకెళ్తాము. అంటే మన మైండ్ అనేది మ ఎంత ప్రశాంతంగా ఉండి మనము ఎంత బాగా చేసుకోగలిగితే అంత బాగా అంటే అది అది మళ్ళీ పీఠం ద్వారా నేను చెప్పేది. అంటే అమ్మవారిని తలుచుకొని, గురువుగారిని తలుచుకొని మనం ఆహ్, ఎంత 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 కాన్సంట్రేట్‌గా ఉండి ప్రశాంతంగా జపసాధన చేసుకోగలిగి అది టైంకి ఎవ్రీడే అట్లా రిపీట్ చేసుకోగలిగితే గనుక మనం డెఫినిట్‌గా మంత్రసాధనలో ముందుకు వెళ్తామండి. నేను చెప్పేంత ఓకే. గొప్పదాన్నేం గాదు కానీ ఇందులో. ఎందుకంటే నేనేమి ఆహ్, అంటే మీరు ఆల్రెడీ సాధన చేస్తున్నారు గాబట్టి, మీ అనుభవాలు మీరు చెప్పాలి గదా! ఆ! అవునండి. అందుకడిగాను. నవరాత్రుల్లో హ్మ్. మేము అంటే నేను కొంచెం బిజీనే ఉంటానండి. డైలీ ఆఫీస్‌కెళ్ళిపోతా నేను రోజు. మళ్ళీ సాయంత్రం వచ్చి 6:30, 7:30 అవుద్ది. మళ్ళీ మాకిక్కడొచ్చేసి అంటే మనకి ఇండియాలో లాగా వర్కర్స్ ఏదైనా కొంచెం హెల్ప్ చేసేవాళ్ళు అట్లేముండదు. ప్రతి పని మనమే జేసుకోవాలి పొద్దుంచి సాయంత్రం దాకా. పిల్లలు, ఆఫీస్ అయినా గానీ నేను టైము నాకంటూ అందరూ పడుకున్నంక నేను ఆహ్, డిస్టర్బెన్స్ లేకుండా చూసుకొని చేసుకుంటానండి. ఎవ్వరు లేనప్పుడు. ఎందుకంటే డైవర్ట్ అయిపోతాం గదా! పిలుస్తూ ఉంటే. సో, అలా చూసుకొని హ్మ్. దానికంటూ మళ్ళీ చెప్పాలి అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్పాలి అంటే టైమ్ ప్లానింగ్ ఒకటి, డిసిప్లిన్ ఒకటి. మంతసానికి మనం ఎంత టైం అనుకుంటున్నామో, ఎంతవరకు చేసుకోగలుగుతామో, చుట్టుపక్కల పరిస్థితులు అవన్నీ చూసుకొని ఆహ్, మళ్ళీ మనము అప్పుడు చేసినప్పుడు మా అదే కాన్సంట్రేట్‌గా చేసుకోగలిగితే మంచిసార్లు ముందుకెళ్తాం డెఫినెట్‌గా. ఓకే. ఆహా! ఈ పీఠంలో మంత్ర సాధన చేస్తే బాగుంటుంది అనటానికి ఏమైనా ముఖ్యమైన కారణాలున్నాయా? ఉంటే ఆ! ఏంటి? ముఖ్యమైన కారణాలు అంటే మంత్రసాధన చేస్తున్నప్పుడు కలిగే అనుభవాలొకటి. ఆహ్, ఈ పీఠం ద్వారా అంటే ఫస్ట్ నాకసలు మంత్రసాధన చేస్తారని తెలుసు. కానీ ఎట్లా చేస్తారనేది తెలీదు నిజంగా. నాకు మన పీఠం వచ్చిన తర్వాతనే అసలు మంత్ర సాధన అంటే ఏంటి? మంత్ర సాధన అనుభవాలేంటి? అందులో ఉండే కష్టాలేంటి? ఫిజికల్‌గా గాని, మెంటల్‌గా గాని అవి వచ్చినప్పుడు గురువుగారు ఇచ్చే పరిష్కారాలేంటి? అవన్నీ నేను ఇక్కడే నేర్చుకున్నానండి. ప్రతి ఒక్కటి. నాకింతకుముందు మంత్ర సాధన అంటే ఏంటి తెలీదు. అంటే నేను ఇంతకుముందు అన్నీ అమ్మవారికి భక్తిగా పూజ చేసుకునేదాన్ని. కాకపోతే అది మనము స్తోత్రాలు, పారాయణాలు అవి ఇవి అన్నీ చేసుకునేదాన్ని. ఎక్కువ కుంకుమ పూజలు అట్లా చేసుకునేదాన్ని. కానీ ఇక్కడికొచ్చినంక నేనొక మెట్టు అనే అనుకుంటాను. అంటే అమ్మవారికి దగ్గరగా ఇంకొక మెట్టు ముందెక్కి దగ్గరగా వచ్చానని అనిపిస్తుంది. మంత్రసాధన ద్వారా మెయిన్‌గా అమ్మవారి దర్శనం అనేది మంత్రసాధనలోనే కనిపిస్తుందని విన్నానండి. ఎక్కడో షణ్ముఖ శర్మ గారు గూడా ఎక్కడో చెప్పారు లలితా సహస్రనామం దాని గురించి. అది నేనిప్పుడు ఓకే. అనుభవిస్తున్నా. అంటే తెలుస్తుంది నాకది. హ్మ్. ఈ నవరాత్రుల్లో ఎప్పుడైనా ఏంటి గోల ఇన్ని రూల్స్ నా వల్ల కాదు నేను వెళ్ళిపోతాను అనుకున్న సన్నివేశాలున్నాయా? ఆహ్, హ్మ్. అట్లా ఏమి అనిపించలేదండి నాకైతే. నాకైతే చాలా అనిపించింది. ఎన్ని రూల్స్ ఓకే. ఉంటేనే గదా! అంత మనిషి ఏదో అంటారు గదా! శిల్పం చెక్కుతా ఒక రాయిని ఆ! శిల్పంలా చెక్కడం అంటే హ్మ్. అవన్నీ ఎన్ని దెబ్బలు పడితేనే వాళ్ళంత మంచిగా తయారవుతారు గదా! మన విషయంలో గూడా అదే. పీఠం సాధకుల విషయంలో గూడా అంతే. మన తప్పులు చేస్తుంటే అది దొరుకుతూ ఉంటే, ఆ తప్పులు తెలుసుకొని, నేర్చుకొని ఇంకా అది చేయకుండా నెక్స్ట్ టైమ్ ఇంకా దాన్ని జాగ్రత్తగా ఉండి చేసుకుంటాం గదా! సో, ఆ రూల్స్ అవును. అనేది ఎక్కడైనా రూల్స్ ఉంటేనే మనిషి బాగుపడతారండి. అది మాత్రం నిజం. సో, ఈ ఓకే. రూల్స్‌ని నేనైతే అవి పాజిటివ్‌గానే తీసుకున్నా. ఎప్పుడు నాకసలేమి ఆ ఫీలింగ్ అనిపించలేదు. ఆన్‌లైన్‌లో ఇచ్చిన మంత్రాలకు శక్తి ఎలా వస్తుంది అనుకునే వారికి మీ సమాధానం ఏంటమ్మా? అంటే మీకు ఆన్‌లైన్‌లోనే ఇచ్చారు గదా! మంత్రం. హ్మ్. ఆ ఆ! శక్తిని మీరు అనుభవించారా? ఆ! అనుభవించానండి. నాకా డిఫరెన్స్ ఆన్‌లైన్‌లో ఇచ్చారు గదా! అన్నట్టు డిఫరెన్స్ ఏమి అనిపించలేదండి. ఆన్‌లైన్‌లో ఇచ్చినా అంటే
ఆ శక్తి అనేది మనము చూసాం గదా! చూసినంక మళ్ళీ అనుభవించలే అనడం మాత్రం తప్పే అవుతుంది. అంటే ఈ 3 నవరాత్రుల నుంచి నేను ఎన్నో అనుభవాలు నేను చాలా అనుభవించాను. చెప్పడం మర్చిపోయాను. నవరాత్రి అనుభవాల్లో ఒకటి నేను జపం చేస్తున్నంత సేపు ఒకరోజు నాకు అమ్మవారి గజ్జెల చప్పుడు వినిపిచ్చింది. మళ్ళీ ఇలాంటి అనుభవాలన్నీ గురువుగారి శక్తి అనేది అది గురువుగారు మనకి ఇస్తేనే గదండీ! అంటే పీఠం ద్వారా మనకి ఆ పీఠం అమ్మవారు, గురువుగారి ఆహ్, ద్వారా వచ్చే ఆ శక్తనేది మేము ఫీలయ్యామండి. అంటే అది లేదు అని మాత్రం నేను చెప్పడానికి ఎక్కడా లేదండి. అది ఓకే. వాళ్ళ అంటే తప్పే అవుతుంది తప్ప ఇంకా అది వాళ్ళ మూర్ఖత్వం అనుకోవచ్చు. హుహు. గురువుగారు మీ జపమయ్యాక అనుభవాలకు వివరణ ఇస్తున్నారు కదా! అది ఎలా అనిపిచ్చింది మీకు? అంటే వాటిలో మీకేమైనా చెప్పుకోదగ్గ విశేషాలున్నాయా? ఆహ్, అదే అండి. అమ్మవారి దర్శనాలయినప్పుడు అది అంటే నేను నాది దర్శనాలనేసి నాది ఒక 1, 2 మెసేజెస్ నాది ప్రాబ్లమ్ ఏంటంటే అందరూ నేనొక్కదాన్నే డిఫరెంట్ టైమింగ్ అండి. ఆహ్, అందరూ ఇండియా టైమింగ్స్‌లో ఉంటారు. నేను లేట్ ఇచ్చేదాన్ని. అంటే నాకు లాస్ట్ టైమ్ అయిపోయే టైంకి ఇచ్చేదాన్ని. ఎందుకంటే మాకు ఆ టైము ఇంకా ఈవినింగ్ గూడా అయ్యేది కాదు. కాకపోతే దానివల్ల కొంచెం నాకు లేట్‌గా ఆన్సర్ వచ్చినా గానీ కాపోతే గురువుగారు ప్రతి ఒక్క దానికి ఆహ్, ఎప్పుడు మనం అనుభవాలు చెప్తాం గదా! దానికి ఆన్సర్స్ హ్మ్. చెప్పినప్పుడు నా అనుభవాలు గురువుగారు ప్రతి ఒక్క దానికి విశ్లేషణ ఇచ్చారండి. అంటే ఏమైంది? ఏంటి? ఎందుకొచ్చింది? అని. అది చాలా చెప్పారు గురువుగారు. అంటే ఇప్పుడు ఆహా! అమ్మవారి మీ దర్శనం కనిపించింది. ఇప్పుడు గజ్జెలు చెప్పడం మంచిదమ్మా అది అమ్మవారి అనుగ్రహం అదలా అమ్మవారే వచ్చి అలా ఉంది అన్నట్టుగా చెప్పేవారు గదా! ప్రతి ఒక్కదానికి. ఒకవేళ మనకు కొన్ని తెలియని విషయాలు ఇప్పుడు సపోజ్ నాకు అలాంటివి రాలే గానీ, వేరే వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు ఆహ్, తల్లిదండ్రులు లేపోతే ఎవరైనా ఇట్లా వేరే వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఇంకేదో మొక్కులు తీర్చుకోలేదు అంటే గూడా, అవి మనకి మంత్రసాలలో కనిపిస్తే అది గురువుగారు దానికి ఎందుకు కనిపించింది, ఏంటి అనే పరిష్కారం చెప్పేవారు గదా! అలాంటివి విన్నప్పుడు మాత్రం ఓహో! ఇలా అంటే మాకు తెలిసిందనమాట. అంటే నిజంగానే ఇట్లా మనకి మనం ఎప్పుడో మర్చిపోయిన మొక్కులను గురువుగారు గుర్తు చేసి, అవి పూర్తి చేసుకోండి అని చెప్పడం ద్వారా, వాళ్ళింకొక ఆ కర్మ నుంచి బయటపడుతున్నారు గదండీ! సో, అదే. అలా అది నిజంగా అదొకటి గురువుగారు ఆ రకంగా గూడా మన సాధకులందరికీ వాళ్ళ కర్మల నుంచి బయటపడేస్తున్నారు చెప్పాలంటే. వాళ్ళ అనుభవాల ద్వారా. ఓకే. వాళ్ళకెందుకొచ్చింది ఏంటిదనేది. ఆ! సినిమాల్లో చూడటం తప్ప మంత్రాల్లో ఇంత శక్తి ఉంది అని బాగా బలంగా నమ్మిన సన్నివేశాలేమన్నా ఉన్నాయమ్మా? ఆహ్, ఆ! అన్ నమ్ చాలా ఉన్నాయండి. ఒకటని ఏం చెప్పేదేం లేదు. కానీ ఆలోచిస్తున్నా. ఎన్ ఆహ్, ఎందుకంటే నేను మా అమ్మగారు గూడా పూజ చేస్తారు గదండీ. అంటే మా అమ్మగారు హ్మ్. గూడా అవును. సాధకులే గదా! మా అమ్మగారు చెప్పే హ్మ్. అనుభవాలింటే ఒక ఇంట నిజంగా చాలా ఆశ్చర్యపడేవాళ్ళం మేము. అది మేము అది కళ్ళారా చూస్తే అది నిజం అంటే అప్పుడు ఎవరికైనా ఏ మనుషులకైనా గానీ విన్నది నెక్స్ట్ చూసింది అదే గదండీ మనకి. చూసి అనుభవించిన అవును. వాళ్ళకే అది తెలుస్తుంది. ఓహో! ఇలా గూడా జరుగుతుందా ఇట్లా. నిజంగా అమ్మవారొచ్చి నైవేద్యం తినడం గానీ, అమ్మవారు బొట్టు పెట్టుకోవడం గానీ, ఇవన్నీ విన్నప్పుడు ఆహ్, సినిమాలెందుకండి సినిమాలసలు పనికే రావు. దానికి మించి మన దగ్గర చాలా ఆశ్చర్యకరమైన ఆహ్, చాలా సన్నివేశాలు జరిగాయి. అంటే చాలా మంది భక్తుల్లో వాళ్ళు అనుభవించిన అనుభవాలు ఒక్కొక్కటి వింటుంటే, చూస్తూ ఉంటే అసలది ఏ సినిమా అంటే సినిమాలనే విషయమే ఇక్కడ తీసుకోవాల్సిన అవసరం లేదండి. అది మనం కళ్ళారా అనుభవించి చేసాం, చూసాం కాబట్టి అది ఖచ్చితంగా ఆహ్, నమ్మాం ప్రతి ఒక్కరం. ఎందుకంటే మన కళ్ళ ముందు జరుగుతుంది గదా! దాన్ని మనం తీసేయలేం గదా! సరే ఎక్కడో జరిగింది అవును. అనుకున్నా గానీ, మన కళ్ళ ముందు మనం ఫీలయ్యాం కాబట్టి, అది మన సాధనలో గూడా మనం చూసాం గాబట్టి, మనం ఆశ్చర్యపడాల్సిన అవసరమే లేదండి ఆ విషయంలో. ఓకే. అమ్మవారి దగ్గర మంచినీళ్ళు గాని, లేదా నైవేద్యాలు గాని తీసుకున్నట్టు కనిపిచ్చింది కదా! ఆనవాళ్ళు కనిపించినప్పుడు మీకెలా అనిపిచ్చింది? ఈ కలియుగంలో గూడా ఇంకా ఇలాంటివి జరుగుతున్నాయంటే అంతా మన పీఠం ఆహ్, మన పీఠంలో మనం చేస్తున్న
గురువుగారి ద్వారా చేస్తున్న ఈ సాధన ఫలితమే అని అనిపించిందండి నిజంగా. ఓకే. జప సాధనలో మీకేమైనా ఇబ్బందులు వస్తే వాటిని ఎలా అధిగమించారమ్మా? జపసాన్‌లో నాకు ఆహ్, ఇబ్బందులు అంటే ముందే నేను ఆల్రెడీ గురువుగారు చెప్పిన వీడియోస్ కానీ, చాలా నేను ప్రతి జుంకాలో దాదాపు నేను అటెండ్ అవుతూ ఉంటానండి. ఎందుకంటే మనం తెలుసుకోని విషయాలు చాలా నేర్చుకోవచ్చని జెప్పేసి. అలా నేను అన్ని కాల్స్ అటెండ్ అయినప్పుడు, మళ్ళీ వేరే వీడియోస్ అయినా గాని, వేరే వారి అనుభవాలు విన్నప్పుడు, జపసాన్‌లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అని ముందే తెలుసుకొని, దానికి తగ్గట్టుగా నేను ఒకవేళ వచ్చినా గాని, ముందే ఆ రెమెడీ తెలుసు కాబట్టి నేను అలా చేసుకునేదాన్నండి. అంటే ఇప్పుడు మనకేమైనా ఇబ్బందొచ్చిందనుకోండి, మనకి ఆ ఎనర్జీ ఫ్లో అవుతుంటే బాడీ పెయిన్స్ గాని, అంత తల దిమ్మవడము అలాంటివి నాకొచ్చినాదనుకోండి, కొంచెం గ్యాప్ తీసుకొని మళ్ళీ చేసుకునేదాన్ని. అలా. ఓకే. మీకు ఈ నవరాత్రులు సంతృప్తినిచ్చాయా? ఏమైనా లోటనిపిచ్చిందా? నాకు చాలా, చాలా సంతృప్తినిచ్చిందండి. నాకు ఏ లోటు అనిపించలేదు. చాలా బాగా అనిపించింది నాకు నవరాత్రులు. ఓకే. పీఠం చేపట్టే అన్న సంతర్పణ కార్యక్రమం గురించి మీ అభిప్రాయం ఏంటమ్మా? హ్మ్. ఇది మాత్రం ఇది ఒక మంచి గొప్ప కార్యక్రమం అండి. ఎందుకంటే నాకు నాకు చాలా నచ్చిన కార్యక్రమం అన్న సంతర్పణ కార్యక్రమము. ఆహ్, ప్రతి ఒక్క సాధకులు గురువుగారు అన్ని ఆహ్, దీనికి ప్రతి నెల వారు ఒక ఒక పుణ్యక్షేత్రం అనుకోని అక్కడికి వెళ్ళి, అక్కడ అన్ని పర్మిషన్స్ తీసుకొని, అక్కడే మనం ఆహ్, అంటే మొత్తం వంట అవన్నీ చేసి అమ్మవారికి నైవేద్యం సమర్పించుకొని అది అక్కడికొచ్చే ప్రతి భక్తులకి మా పీఠం అంటే వాళ్ళు వచ్చే మనీతోటి వాళ్ళంతా కష్టపడి చేస్తున్నారు గదండీ! అది మాత్రం నిజంగా ఎవ్వరి దగ్గర ఒక రూపాయి ఆశించకుండా ఓన్లీ సిద్ధ సాధకుల ద్వారా మాత్రం వచ్చి ఎంతో కొంత ఎంత తక్కువొచ్చినా, ఎక్కువొచ్చినా మిగతా డబ్బులంతా గురువుగారు మొత్తం పెట్టుకొని, ఆయన ప్రతి ఒక్కటి అక్కడ చాలా అంటే అదొక మంచి కార్యక్రమం అండి. ఎలా చెప్పాలి? అది ఎవరండి ఇంత ఫ్రీగా అంటే అది అది కంటిన్యూయస్‌గా అట్లా చేయడం అనేది అది చేయడం ద్వారా డెడికేటెడ్‌గా డెడికేటెడ్‌గా కంటిన్యూయస్‌గా చేయడం. చేయటం. ఆ! హుహు. డెడికేటెడ్‌గా చేయడం ఒకటి, మళ్ళీ హ్మ్. అది కూడా ఓకే. సాధకుల కర్మలు తీసేయడానికి గురువుగారు అది చేస్తున్నారు గదా! అన్నసంతర్పణ కార్యక్రమం. అది మాత్రం నాకు అవునవును. అసలు చాలా, చాలా బాగా అనిపిచ్చేది. ఆహ్, అన్నిటికంటే అన్నదానం చాలా ప్రధానమైందంటారు గదండీ! దాని ద్వారా మన కర్మలు చాలా పోతాయి. అలాంటిది గురువుగారు పుణ్యక్షేత్రాల్లో అన్నదానం చేయడం వల్ల మనం మన పీఠంలో ఉన్న సాధకుల కర్మలు తీసేయడానికి కోసమని సంకల్పం చేసుకొని అది చేస్తున్నారు గదా! అదొక్కటే గాకుండా హ్మ్. దాని ద్వారా ప్రతి పుణ్యక్షేత్రం గొప్పతనము, అక్కడ చారిత్రక కట్టడం అంటే దాని గురించి సమాచారం తెలుసుకోవడం. అంటే మనం నేర్చుకుంటున్నాం అక్కడికి వెళ్ళడం ద్వారా. అంటే పీఠంలో సాధకులు వెళ్ళడం ద్వారా ప్లస్ మళ్ళీ ఆహ్, అలా ప్రతి ఒక్క పుణ్యక్షేత్ర దర్శనాలవుతున్నాయి. అక్కడ అనుభవాలు, అక్కడ వాళ్ళకి అదే గాకుండా భక్తులకి అన్నదానం మన చేతులతో పెట్టి, అక్కడ అనుభవాలను ప్రత్యక్షంగా మీరు చూసి అనుభవిస్తున్నారు. అది మాత్రం ప్రతి ఒక్కరికి అదొక గొప్ప కార్యక్రమం అండి. అది ఇలానే జరగాలని కోరుకుంటా నేను మనస్ఫూర్తిగా. ఓకే. పీఠంలోకి రాకముందు, పీఠంలోకి వచ్చాక మీలో వచ్చిన మార్పులు అది శారీరకంగా గాని, మానసికంగా గాని ఎలా ఉన్నాయమ్మా? ఆ! అంటే పీఠంలో రాకముందు అంటే ఆహ్, మనకి మన చాలా నేర్చుకున్నానండి. ప్రతిరోజు నేర్చుకుంటూనే ఉన్నాను. పీఠంకి వచ్చిన తర్వాత. పీఠంకి ముందు అంటే మనకెంత తెలుసనేది పక్కకు పెడితే, పీఠంకి వచ్చిన తర్వాత ప్రతిరోజు ఒక విషయం గురించి ఏదో ఒక విషయం, కొత్త విషయం నేర్చుకుంటూనే ఉన్నా నేనైతే. నెక్స్టొచ్చేసి మన అంటే గురువుగారు ఆహ్, అన్ని విషయాల్లో మనకి చెప్తూనే అంటే తన గైడెన్స్ ఇస్తూనే ఉన్నారు. అది ఒక పూజా విషయమనే కాదు. మనకి తెలియని కొన్ని కొన్ని బయట జరిగే విషయాలు గూడా గురువుగారు చాలా చెప్తూ ఉంటారు. అంటే ఎక్కడ తప్పులు జరుగుతున్నాయి, ఎక్కడ మీరు అలర్ట్‌గా ఉండండి, జాగ్రత్తగా చూసుకోండి. అదొకటి కాదు. మళ్ళీ మన సనాతన ధర్మం గురించి గురువుగారు ఎప్పుడు మనకి విశ్లేషణ ఇస్తూనే ఉంటారు. దాని ద్వారా మనం చాలా విషయాలు నేర్చుకుంటాము. నెక్స్ట్ నేను నేర్చుకుంది ఏంటంటే
నా గురువుగారు ఒక మంచి ఇన్‌స్పిరేషన్‌గా నేను భావిస్తా అండి. ఎందుకంటే గురువుగారు ఒక్కరే ఉండి ఇన్ని పనులు చేస్తున్నారు గదా! సో, తను ఎలా హ్మ్. టైమ్ మేనేజ్‌మెంట్ చేసుకుంటారా అని నన్ను నేను అనుకుంటూ ఉంటా. అంటే గురువుగారు ఒక ఇన్‌స్పిరేషన్‌గానే నేను భావిస్తాను. దాని ద్వారా నేను చాలా ఇంకా డిసిప్లిన్‌గా ఆహ్, నా ప్రతి దానికి ఎంత టైం పెట్టుకోవాలి, ఏ ఏ టై ఈ ఈ పని చేస్తున్నప్పుడు ఎంత ఫోకస్‌గా చేసుకోవాలి. దాని మీదే కంప్లీట్ డెడికేషన్ తోటి చేసుకోవడం చేసేదాన్ని ఇంతకుముందు డైవర్ట్ అయ్యేదాన్నేమో. బట్ ఇప్పుడు ఇంకా చాలా డెడికేటెడ్‌గా చేసుకుంటున్నా ప్రతి ఒక్కటి. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా అండి. ఆ! నా చెప్పండి. వర్క్ అయితే చాలా కాంప్లెక్స్ వర్క్ ఉంటది నాది మొత్తం. నాది క్రిటికల్ వర్క్ ఉంటది. నేను నేను ఆఫీస్‌కెళ్ళినప్పుడు మాత్రం నాది మొత్తం అక్కడ కంప్లీట్ ఇంకా నేను వేరే వాటి గురించి వేరే కాల్స్ అటెండ్ అవ్వడం అలాంటివి ఏమి చేయననమాట. కంప్లీట్ ఫోకస్ అంతా నా వర్క్ మీదే ఉంటుంది. బట్ వన్స్ ఇంటికొచ్చిన తర్వాత మళ్ళీ నేను డివైడ్ చేసుకుంటా టైమ్ స్లాట్స్‌ని ఇప్పుడు. ఇంత టైము ఇది ఇంట్లో ఈ పని జేసుకోవాలి. ఆ తర్వాత ఇట్లా పూజకి ఇంత టైం పెట్టుకోవాలి. ప్రతి దానికి అట్లా టైమ్ స్లాట్స్ పెట్టేసుకొని అట్లా చేసుకుంటానండి ప్రతీది. అంటే అదే మనకి పీఠం అనేది ఒకటి డిసిప్లినే ఒకటి అంటే క్రమశిక్షణ నేర్చుకున్నాము ఒకటి. నెక్స్ట్ మనం అమ్మవారికి ఇంకా ఎంత బాగా మనం అంటే మంత్రసాధన గురించి నేర్చుకున్నాను నేను. మంత్రసాధన ఎలా చేయాలి ఏంటి అనేది. నెక్స్ట్ ఈ పూజా విధి విధానాలు, పద్ధతులు అవన్నీ మన చెప్పసాలలో మనకి చేసే ప్రతి ఒక్కటి ఎలా చేయాలి? ఏంటి? ఆహ్, ఏమైనా తప్పులు చేస్తే దానికి పరిష్కారం ఏంటి? అది ఎట్లా అంటే అంటే ప్రతి దానికి రెమెడీస్ ఏవైనా గానీ అవన్నీ మన పీఠం ద్వారా నేర్చుకున్నానండి. ప్రతి ఒక్క విషయం అన్ని కొత్త విషయాలే. నాకు తెలియని కొన్ని చాలా విషయాలు నేను నేర్చుకున్నా పీఠం ద్వారా. నన్ను నేను ఇంకా చాలా బాగా ఇంప్రూవ్ చేసుకుంటున్నా. అవి నేర్చుకొని. ఇంకొకటి మనకి తెలియకుండానే ఆహ్, ఏమంటారు? అంటే ఆ మనుషులకి ఎంత అహంకారం ఉందో ఏంటో నాకు తెలియదు గానీ, మనకి మనమే తెలియకుండానే ఒదిగి ఉండడం అంటే ఎంత మనమేదో పెద్ద ఎత్తు ఎదిగామని కాదు గానీ, మనకి మనము డౌన్ టు ఎర్త్ ఎట్లుండాలనేది మాత్రం నేను ఇంకా బాగా నేర్చుకున్నానండి. అది రాకుండా అంటే హెడ్ వెయిట్ అనేది రాకుండా మనల్ని మనం డౌన్ టు ఎర్త్ ఎట్లుండాలనేది పీఠం ఇంకా నేర్పిస్తుందని నాకనిపిస్తుంది. ఓకే. మీ జీవితాన్ని మంత్ర సాధన మలుపు తిప్పిన సన్నివేశాలేమైనా ఉన్నాయా? హ్మ్. మలుపు తిప్పిన సన్నివేశాలంటూ అన్ ఆహ్, అంటే అలా నేనేం చెప్పలేను గానీ అంటే మంత్ర సాధనకి ముందు ఎలా ఉన్నారు? తర్వాత ఎలా ఉన్నారన్నట్టు. ఆహ్, ఆ! ఓకే. ఎలాంటి చేంజెస్ వచ్చాయి మీకు అని? అదే అండి. చాలా పాజిటివిటీ అంటే నాకు పీఠంకి ముందు నేను రోజు అమ్మవారికి దీపారాధన చేసేదాన్ని కంపల్సరీగా. నైవేద్యం పెట్టేదాన్ని. ఒకసారి పెట్టేదాన్ని, ఒకసారి పెట్టకపోయేదాన్నేమో కావచ్చు. కానీ ఇప్పుడు నేను ఇలాంటి చాలా విషయాలు నేర్చుకున్నాను. పీఠం అంటే ఇప్పుడు మనం పీఠంలోకి వచ్చిన తర్వాత అమ్మవారును ఆహ్, మన మనిషి అంటే మన ఇంట్లో ఒక స్థానం మన ఇంట్లో ఒక మనిషిలాగా అని భావించేదాన్ని ఇంతకుముందు గూడా లేదని కాదు. కాకపోతే ఇప్పుడు ఖచ్చితంగా అదే ఆ క్రమశిక్షణ అంటారు గదా! మనం ఏది ఓకే. తింటామో అమ్మవారికి రోజు పెట్టడము, నైవేద్యం పెట్టడము, వీలున్నంత టైము ఎప్పుడు వీలుంటే అప్పుడు జపసాధన చేసుకోవడము. అని చాలా నన్ను నేను చాలా మార్చుకున్నానండి. ఆహ్, అది నాకు మా ఇంట్లో గూడా కనిపిస్తుంది. ఇంకా నన్ను నేను ఇంకా బాగా మార్చుకోవాలనే అనుకుంటున్నా. అది అదండి చాలా నన్ను నేనైతే చాలా మార్చుకున్నాను. గురువుగారు చెప్పిన ఓకే. విధంగా అంటే మనము ఎలా అయితే చేసుకోవాలో ఎంత వీలైనంత వరకు అంతవరకు చేసుకుంటూనే ఇంకా బాగా అంటే బెటర్‌గా ఇంకా చేసుకోవాలనే నా ప్రయత్నమండి. అది నేను నాకు కనిపిస్తుంది అది ఇంతకు ముందు కంటే ఇప్పటికి చాలా చేంజెస్ నాకనిపిచ్చాయి. ఓకే. సనాతన ధర్మం గురించి కానీ, దేవుడి గురించి కానీ, ఇక్కడికి రావటం చేత మీరేం నేర్చుకున్నారు? అది మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? హ్మ్. అర్థమైందమ్మా అహా! క్వెషన్? అర్థమైందండి. అలా ఏం సనాతన ధర్మం గురించి అంటే చాలా విషయాలు నేర్చుకున్నా నేను మన పీఠం ద్వారా. ఎందుకంటే మాకింతకుముందు కొన్ని కొన్ని క్షేత్రాల గురించి, వాటి పురాణాల లాంటి కొంచెం తెలుసు. అంటే ఎంత తెలిసినో చెప్పలేను గానీ చాలా తక్కువ తెలిసుండొచ్చు. కానీ ఇక్కడికొచ్చిన తర్వాత నేను మన సనాతన ధర్మం
ఇంపార్టెన్స్ గురించి అంటే మన చుట్టుపక్కల ఏం జరుగుతుందనే విషయాలు చాలా తెలుసుకున్నాను గురువుగారి ద్వారా, మన పీఠం ద్వారా. నెక్స్ట్ మళ్ళీ ఒక్కొక్క టెంపుల్ దాని విశిష్టత, మళ్ళీ మన మన పండుగల విశిష్టత, దానికి ఇంతకుముందు ఉన్న అంటే చారిత్రాత్మకంగా ఎందుకు ఆ పండగ వచ్చింది అనేది ప్రతి ఒక్క డీటెయిల్స్ అండి. ప్రతి వాటి గురించి చాలా ఎక్కువ తెలుసుకున్నానండి ఇక్కడ. అంటే మనకు తెలిసింది కొంత, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మనం నేర్చుకుంది చాలా ఎక్కువ అండి. అది అంటే సింపుల్‌గా చెప్పాలి అంటే. ఆహ్, ఓకే. గురువారు ప్రతిరోజు ఆ రోజు ఏ పండుగైనా లేపోతే మన సనాతన ధర్మం ఎలా బ్యాక్వర్డ్ అయిపోతుంది, మనం ఎలా ముందుకు తీసుకురావాలి, మన సైడ్ నుంచి మనం ఎంత చేయగలుగుతాం అనేది గురువుగారు చెప్పే విధానం. నెక్స్ట్ మన సనాతన ధర్మం అనేది ముందుకు వెళ్ళాలంటే మనమే గాదు, మన పిల్లలు గూడా దానిలోకి రావాలి అంటే ముందు మనం వాళ్ళకి నేర్పించాలి అనేది గురువుగారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. సో, అది గూడా అది గురువుగారు చెప్పిన విధంగా నేను ఎప్పుడైతే పీఠంలోకొచ్చానో వారాహి నవరాత్రుల నుంచే ఆహ్, వీలైనంత వరకు నేను మా పిల్లలకి ఇప్పటివరకు నేర్పిస్తూనే ఉన్నానండి. అంటే అట్‌లీస్ట్ ఇప్పుడు ఈ విషయం తీయొచ్చో తీయదో తెలియదు కానీ, ఇప్పుడు మనం మామూలుగా ఒక వేరే మతం వాళ్ళు, వాళ్ళ మతం గురించి ఎంత బాగా ప్రచారం చేసుకుంటారో, వాళ్ళ పిల్లలకైతే ప్రతి వీకెండ్ వస్తే వాళ్ళ స్కూల్‌లోనే పంపిస్తారు. అది మనం చెయ్యట్లేదు. మనకు తెలియదు ఆ విషయం అసలకి. అట్‌లీస్ట్ మనం చేయలేకపోయినా మన సనాతన ధర్మం గురించి మన పిల్లలకు కొంచెం నేర్పిస్తే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు అంటే మన సనాతన ధర్మం నిలబడుతుంది గదా! మన హిందుత్వం నిలబడుతుందనేది మాత్రం నేనది బాగా అర్థం చేసుకున్నానండి. అది నేను గురువుగారు చెప్పినట్టుగా నేనది పాటిస్తున్నా. ఇప్పుడైతే మా పిల్లలకి నేను నేర్పిస్తున్నా. ఇక్కడ మా పిల్లలకి ఆహ్, ఈ కెనడా అంటే మొత్తం వాళ్ళకి నిజం చెప్పాలంటే తెలుగు అనేది రాదండి. బట్ నేనిప్పుడు మా పిల్లలకి తెలుగు క్లాసెస్ పంపిస్తున్నా. నెక్స్ట్ వాళ్ళకి తెలుగు అంటే మన శ్లోకాలైనా ఏవైనా అన్నీ నేర్పిస్తున్నా మెల్లమెల్లగా ఒక్కొక్కటి. ఓకే. అఖండ దీపారాధన గురించి ఏమైనా సన్నివేశాలున్నాయమ్మా? అఖండ దీపారాధన గురించి అంటే చాలా అనుభవాలున్నాయని చెప్పాను గదా! మీకు ఫస్టే నేను వారాహి నవరాత్రిలో చేసినప్పుడు నాకు అమ్మవారి అఖండ దీపము మధ్యలో ఒకసారి కొండెక్కింది అని. ఈ శ్యామల నవరాత్రుల్లో ఆ! అమ్మా? ఈ శ్యామల నవరాత్రిలో అంటే ఆహ్, నాకు ఫస్ట్ నేను నవరాత్రులు చేయకముందు నాకు నాకు ఇబ్బంది వచ్చిందండి. కాకపోతే హ్మ్. 2 డేస్ ఫస్ట్ 2 డేస్ నేను చేయలేను. తర్వాత నుంచి నేను చేయొచ్చు. అది ముందే గురుగారికి చెప్పేసుకున్నా నేను. నాకిది ప్రాబ్లమ్ గురువుగారు అంటే, గురువుగారు నాకు దానికి పరిష్కారం ఇచ్చారనమాట. అయితే నాకు ఆహ్, అంటే మా వారు చేయొచ్చని చెప్పేసి, మా వారు మా పాపతోటి చేపియండి అని చెప్పారు. అది అది మాత్రం నిజంగా గురువుగారు అక్కడి నుంచి మాకు అఖండ దీపంకి గురువుగారే అమ్మవారిని ఆవాహన చేశారనమాట. గురువుగారు అక్కడి నుంచి ఇక్కడ చేశారు. సో, దాని వల్లనే ఏమో గాని నాకైతే అఖండ దీపం చూసినప్పుడు చాలా నిశ్చలంగా అనిపిస్తది. చాలా సంతోషం అనిపిచ్చేది. గురువుగారు ఆ హెల్ప్ చేయడం గురువుగారు అలా చేయడం వల్ల నేను మిగతా 7 డేస్ నేను చేసుకోగలిగానండి. గురువుగారు ఆ పరిష్కారం ఇయ్యకపోతే నేను చేసేదాన్నా అనిపిచ్చేదండి నిజంగా. దానికి గురువుగారికి ఓకే. నిజంగా ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా. హ్మ్. గురుముఖత మంత్రోపదేశానికి, మామూలుగా మనమే సొంతంగా మంత్రం చేసేదానికి మీకు తేడా ఏమైనా అర్థమైందా? ఆహ్, అర్థమైందండి. అంటే నేను ఫస్ట్ అదే చెప్పాను గదండీ! నేను ముందు మంత్రసాధన చేసింది లేదు. తెలియదు గూడా నాకు. మంత్రసాధన ఎలా చేయాలి? ఏంటి అనేది తెలియదు. జపసాధన విన్నా గానీ ఎప్పుడు చేసింది లేదు. అంటే తక్కువ, చాలా తక్కువ. కానీ ఇక్కడికొచ్చినంక గురుముఖంగా తీసుకున్న మంత్ర సాధన ద్వారా ఆహ్, ఆ పాజిటివిటీ ఎనర్జీ, ఆ వైబ్రేషన్స్ మాత్రం నేను ఫీల్ అయ్యానండి. చాలా అంటే మన బాడీ ఎంత కాన్సంట్రేషన్‌కి వెళ్తామో మంత్ర సాధన చేస్తున్నప్పుడు ఆహ్, అది నేను అనుభవించాను నిజంగా. చాలా ఫీల్ అయ్యాను ఆ ఓకే. విషయంలో. అమ్మవారికి గోరింటాకు పెట్టడం గురించి మీకేమైనా అనుభవాలున్నాయా? ఆ! ఉందండి. అమ్మవారి గోరింటాకు పెట్టిన తర్వాత నాకు
అమ్మవారికి అంటే నాకు జపం చేసేటప్పుడు అమ్మవారి చేతులు నాకు అఖండ దీపం నుంచి 2 చేతులు వచ్చినట్టుగా అనిపిచ్చింది. అట్లా అమ్మవారికి చేతులకి నేను గోరింటాకు పెట్టానండి. అంటే జపంలో పెట్టినట్టుగా నాకు ఆహ్, అది అనుభవం అది ఫీల్ అయ్యానండి. అమ్మవారి అఖండ దీపం నుంచి 2 చేతులొచ్చాయి. అమ్మవారికి నేను గోరింటాకు పెట్టాను. అది మాత్రం నేను ఓకే. మర్చిపోలేని అనుభూతి. హ్మ్. ఆ! అమ్మవారికి శారీ ఇవ్వాలి అని గురువుగారు చెప్పారు గదా! అది ఎలా అనిపిచ్చింది మీకు? హ్మ్. అంటే అదే చెప్తున్నా గదండీ. ఇవన్నీ ఇంతకుముందు గురుముఖంగా పీఠంకి ముందు ఇవన్నీ తెలియవు గదా! అవి తెలిసినప్పుడు పరిపూర్ణంగా అనిపిచ్చింది. ఓహో! ఇలా నవరాత్రి పూజ చేసిన తర్వాత అమ్మవారికి ఇలా సారేస్తే ఇంత బావుంటుంది. అంటే మనం పరిపూర్ణంగా ఎలా చేస్తున్నాము అనేది గురువుగారు చెప్పిన సార్ ద్వారా నేను తెలుసుకున్నానండి. అంటే అది ఇంకా మొత్తం కంప్లీట్‌గా మనం చేసినట్టు గదా! మనం ఇలా సారెలో ఇలా పెట్టాలి. ఇన్ని వస్తువులు పెట్టాలి. ఇవన్నీ పెట్టాలనేది నాకు నిజంగా తెలీదు. ఒకవేళ అమ్మవారికి ఓకే. సారె అంటే మనం ఏమనుకుంటాం ఒక చీర, తాంబూలము అంటే చీర, జాకెట్, తాంబూలము అదొకటి గాజులు, పూలు సమర్పించుకుంటాము. అవి కాకుండా ఇంకా వేరే వస్తువులు అంటే మిగతా గురువుగారు ఏవైతే చెప్పారో అమ్మవారికి, అయ్యవారికి ఇద్దరికీ పెట్టాలనేది గురువుగారి ద్వారా నేర్చుకున్నా అండి నేనైతే. ఓకే. ఉద్వాసన కార్యక్రమం ఎలా జరిగిందమ్మా? ఉద్వాసన కార్యక్రమం చాలా జరిగిందండి. నాకు ఆహ్, అంటే వాయినాలు, భోజనాలు కలిపా? మీరు ఉద్వాసన ఒకటే అన్నీ దానిలో పార్టే గదా! ఆ! ఓకే. ఉద్వాసనలు. సరే అండి. వాయినాలు అంటే నేను యాక్చువల్‌గా మాకు ఇక్కడ ఫ్రైడే ఈవినింగ్ అందరూ ఆఫీస్‌కెళ్తారు. నేను మార్నింగ్ పిలుద్దామన్నా ఎవరు కుదిరింది లేదు. కాకపోతే అందరూ ఈవినింగొచ్చారు. సో, నేనైతే చాలా జరిగిందండి ఉద్వాసన కార్యక్రమము. ఇటు అమ్మవారికి పూజ అంతా అయిపోయిన తర్వాత ఆహ్, అన్ని నైవేద్యాలు పెట్టి అంతా చేసేసిన తర్వాత నేను ఒక 3 ఫ్యామిలీస్‌ని పిలిచాను. వాళ్ళందరూ అంటే మా ఫ్రెండ్ రిలేటివ్స్ అవుతారు. వాళ్ళు గూడా కొంచెం ఆహ్, చి ప్రతి ఒక్కరు వచ్చిన ఫ్రెండ్ వాళ్ళందరూ హెల్ప్ చేయడము. మళ్ళీ పిల్లలందరిని కూర్చోబెట్టి నేను వాళ్ళకి అదే గురువుగారి డైరెక్షన్. గురువుగారు చెప్తుంటారు గదా! ఎప్పుడు పిల్లలతోటి మీరు నేర్పించండి, నేర్పించండి అని. సో, అదే శ్యామలా ఆ! దండకం. అది. శ్యామల దండకం అని ఒకటే గాదండి. శ్యామల నవరాత్రులంటేనే అమ్మవారు సరస్వతి అమ్మవారు గదా! అంటే అది హ్మ్. కాకపోయినా జనరల్‌గా నేను ఈసారి ఎలాగైనా మా పిల్లలకి నేర్పించాలి అనుకున్నా. వాళ్ళకి ఒక 3 శ్లోకాలు నేర్చుకున్నారు మంచిగా. మళ్ళీ వాళ్ళతో పాటు కొత్త పిల్లల్ని గూడా కూర్చోబెట్టి ఆ ఉద్వాసన రోజు ఈవినింగ్ అందరితో కూర్చోబెట్టి చదివిపిచ్చానండి. అంటే వాళ్ళకి ఓం శ్రీ మాత్రే నమః జపం ఒక 21 టైమ్స్ అట్లా చేపిచ్చేసి, తర్వాత శ్యామల దండకంలో 3 శ్లోకాలు పిల్లలందరితో కూర్చోబెట్టి చదివిపిచ్చా. నేను చెప్తుంటే వాళ్ళు చదవడం. మళ్ళీ పేరెంట్స్ గూడా కూర్చొని చదివారు. ఆహ్, ఓకే. వాళ్ళక్కడ వెళ్ళట్లేదు. కూర్చొని ఇంకా అట్లనే చెప్పండి మేము చదువుతాం అని చెప్తున్నారు. మంచిగా అనిపిచ్చింది. ఇంకా తర్వాత వాళ్ళు ఓకే. వాయినాలు, భోజనాలు ఇచ్చేసిన తర్వాత ఇంకొకటి అసలు వంటలు మాత్రం మీరు నమ్మరు నేను చేసింది. అన్నీ ప్రతి ఒక్కటి అసలు ఏది అంటే ఉప్పు, కారం అసలు ఇది తక్కువుంది అనేది ఏది లేదండి. ప్రతి ఒక్కటి చాలా కుదిరాయి అన్నీ. అందరూ చాలా ఓకే. సంతోషంగా తిన్నారు. ఇంకా వాళ్ళు ప్యాక్ చేసుకొని తీసుకెళ్లారు. ఎక్స్‌ట్రా. తర్వాత ఓకే. వాళ్ళెళ్ళిపోయిన తర్వాత ఉద్వాసన అయితే చాలా జరిగిందండి. నేను, మా వారిద్దరం కలిసి చేశాము. మొత్తం హ్మ్. మళ్ళీ కాకపోతే నాకంతా అయిపోయేసరికి లేట్ అయిపోయింది. 1:30 అయింది నైట్. అరౌండ్ 1 అయింది. మళ్ళీ నాకు 4:30కి లేచి మళ్ళీ నేను అమ్మవారి ఉద్వాసన తీసుకున్నాను. అది కూడా ఆ! జరిగిందండి. అసలు అది ఓకే. ఉద్వాసన చేస్తుంటే గూడా నాకు అదే అమ్మవారిని సాగనంపేటప్పుడు ఎలా ఆ! అనిపిచ్చింది? అదే. సాగనంపేటప్పుడు ఇట్లా నాకు హారతిస్తున్న కలలో నాకు డ్రాప్స్ వచ్చేసాయి. అంటే చాలా బాధ అనిపించింది నిజం చెప్పాలంటే. ఇది అనుభవం ఎప్పుడూ అవుతూనే ఉంది. ఎప్పుడు నవరాత్రులు అయిపోతుంది లాస్ట్ రోజు అనేసరికి నాకు ఆటోమేటిక్‌గా కళ్ళలోంచి నీళ్లొచ్చేస్తున్నాయి అసలకి. ఈ ఓకే. శ్యామల అమ్మవారి అప్పుడు గూడా అంతే అండి. కానీ చాలా బాగా చేసుకున్నా ఈసారి ఉద్వాసన మాత్రం. ఎందుకంటే నేను అమ్మవారికి ఆహ్, ఉద్వాసన అయిపోయినంక గూడా ఆ రోజు భీష్మ ఏకాదశి గదా!
నేను లలిత హ్మ్. పారాయణం చేసుకున్నాను, విష్ణు పారాయణం చేసుకున్నాను. అంటే నేను నైట్ నిద్ర లేదు అనే ఫీలింగ్ నాకు లేదండి అసలకి. నేను పడుకున్న 2, 3 అవర్సే అసలా ఓకే. అంటే మాకు కొంచెం ఉంటుంది గదా! నిద్ర లేకపోతే అంతా అనీజీగా ఉంటది. హ్మ్. అట్లేం అనిపించలేదు అసలకి. చాలా యాక్టివ్‌గా ఉన్నా నేనైతే. అన్నీ మళ్ళీ 7:30 దాకా చేసుకొని అప్పుడు పడుకున్నా. ఒక 3 అవర్స్ అప్పుడు తర్వాత పడుకున్నా. కానీ చాలా చేసుకున్నానండి. అసలు నాకది చాలా మంచిగా అనిపించింది అసలకి. అదే చాలా ఫీలయ్యారు. హ్మ్. మీ మదర్‌కి కూడా చెప్పినట్టున్నారు గదా! అవునవును. హ్మ్. చాలా అనిపించింది. మళ్ళీ అయిపోయినంక గూడా అసలకి అంటే అది తెలుస్తుంది నాకు. మా పూజ రూమ్‌లో నాకు అమ్మవారు ఉన్నారు అన్న ఫీలింగ్ నాకు ఆ స్పర్శ అది ఆ ఫీలింగ్ అంతా తెలుస్తుందసలకి. ఆ ఓకే. ఈళ్ళు వెళ్ళగానే ఇట్లా పాజిటివిటీ వైబ్రేషన్స్ అది తెలిసిపోతుందండి మా ఇంట్లో నాకది. ఆ డిఫరెన్స్. హ్మ్. పిల్లల్ని ఎలా పెంచాలి అన్న దాని మీద గురువుగారు కొన్ని మాటలు చెప్పారు గదా! మీకు ఎలా అనిపిచ్చాయవి? ఆ! నేను గురువుగారు చెప్పిన మాటలను ఎప్పుడు ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుంటానండి. అది మాత్రం నిజము. ఆహ్, ఈ అందుకే చెప్పాను. ప్రతి నవరాత్రిలో మా పిల్లలతోటి ఏ నవరాత్రులైతే చేశానో, ఇంతకుముందు చేశాను. అప్పుడు నేను ఎక్కువ ఫోర్స్ చేసేదాన్ని గాదు పిల్లల్ని. ఎందుకంటే వాళ్ళకి అనడం రాదు, పలకడం రాదు ఎక్కువ. ఆహ్, ఇక్కడ అంటే మొత్తం అందరూ ఇంగ్లీష్‌లోనే మాట్లాడతారు. వాళ్ళు అట్లనే మాట్లాడుతున్నా గాని మేము ఇంట్లో తెలుగులోనే మాట్లాడతాం. ఎందుకంటే వాళ్ళు తెలుగు మర్చిపోవద్దని జెప్పేసి. ఇంకో స్టెప్ ఎక్కువ ఏంటంటే ఎప్పుడు తెలుగు క్లాసెస్ ఇక్కడ మాకు నే స్కూల్‌లో అంటే మనం వేరే కోర్స్‌లా తీసుకొని చేపియాలి. అట్లా మా పిల్లలకి తెలుగు నేర్పిస్తున్నాం. మా అబ్బాయి తెలుగు నేర్చుకుంటున్నారు ఇప్పుడు. మా పాపకు గూడా ఇంకా ఓకే. జాయిన్ జేయాలి. కాకపోతే వాళ్ళకి నేను ప్రతి నవరాత్రులకి నేను ఆ అమ్మవారికి సంబంధించిన కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అందులో వాళ్ళతో పార్టిసిపేట్ చేపిస్తున్నా అండి. ప్రతి పండక్కి. ఇలా చేయాలి. నవరాత్రులు రాకముందే మనం ఎలా చేస్తాం నవరాత్రులు అమ్మవారంటే ఎవరు? ఏంటి? అమ్మవారు ఎలా ఉంటారు? అమ్మవారి గురించి చెప్పడము. మళ్ళీ అమ్మవారికి మనం పూజ చేస్తే మనం అమ్మవారి అనుగ్రహం ఏంటి? ఫలితం ఏంటి? అని వాళ్ళకి అర్థమయ్యే భాషలో చిన్న చిన్నగా చెప్తున్నానండి. వాళ్ళు అర్థం చేసుకుంటున్నారిప్పుడు. ఈసారైతే వాళ్ళు ప్రతిరోజు వచ్చి అంటే ఈవినింగ్ స్కూలుకెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ స్నానం చేసుకొని వచ్చి వాళ్ళు దేవుడి రూమ్‌లో కూర్చొని వాళ్ళకి బొట్టు పెట్టేసుకొని చెప్పసానే చేస్తున్నారు. అంటే నేను చెప్పా అన్నమాట. 21 టైమ్స్ చేయండి ఇట్లా. వాళ్ళు చిన్న పిల్లలు గదా! అంటే మా పాప 6 ఇయర్స్. మా బాబు 9 ఇయర్స్. హుహు. ఇద్దరొచ్చి ఓం శ్రీమాతే నమః అని 21 టైమ్స్ అట్లా చెప్పుకొని చదువుతున్నారు. హ్మ్. మళ్ళీ నేను ఇంకేం చేశానంటే ఈ శ్లోకాలు ఇవన్నీ కొన్ని డాక్యుమెంట్స్ ప్రింట్ ఔట్స్ తీసి వాళ్ళకి టెక్స్ట్ ఇంగ్లీష్‌లోనే ఉంటదండి. అది హ్మ్. చూసుకుంటూ వాళ్ళు చదువుతున్నారనమాట. అది అట్లా నేర్చుకున్నారు వాళ్ళు కష్టపడి. ఈసారి ఓకే. శ్యామల దండకంలో శ్లోకాలు కొన్ని నేర్పించా వాళ్ళకి. అది చాలా పెద్దగుంటది గదా! ఫస్ట్ అయితే ఈ 3 అవును. బాగా నేర్చుకుంటే ధ్యాన శ్లోకాలు మొత్తం నేర్చుకున్న తర్వాత స్టెప్ బై స్టెప్ అని నేర్పించొచ్చని ఇది పర్ఫెక్ట్‌గా వచ్చింది వాళ్ళకిప్పుడు. వాళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ గణపతి హ్మ్. స్తోత్రాలు అవి చిన్న చిన్న శ్లోకాలు అవన్నీ నేర్పిస్తున్నా. ఒక్కొక్కటి వాళ్ళకి ప్రింట్ ఔట్ తీసి వాళ్ళకిస్తున్నా అన్నమాట. ఇది ప్రాక్టీస్ చేయండి అని జెప్పేసి వాళ్ళకి చెప్పి నేను ఓకే. నేర్పిస్తున్నా. సో, మంచి నేర్చుకుంటున్నారు. అలవాట్లు ఇప్పటి నుంచి నేర్పిస్తేనే తొందరగా వస్తాయి. అవును. ఓకే. కానీ కొంచెం ఇక్కడ మన ఎన్విరాన్మెంట్ అంతా డిఫరెంట్‌గుంటది గదా! మనం చెప్పినా హ్మ్. వాళ్ళకర్థం గాదు. అది ఎందుకంటే మన చుట్టూ ఉండే వాళ్ళను మన ఇండియాలో అంటే మనకి టెంపుల్స్ చాలా ఉంటాయి. ఎక్కడికెళ్ళినా పండగ వాతావరణం కనిపిస్తా ఉంటది. ప్రతి ఇంటి ముందు అన్నీ చూస్తూ ఉంటాం మనం. పిల్లలకి ఆటోమేటిక్‌గా అవును. అవన్నీ వచ్చేస్తాయండి. అది పెద్ద ప్రాబ్లమ్ గాదు మనకి. అంటే మినిమమ్ తెలుసుకుంటారు. ఎంతో కొంత అన్నీ మన రిలేటివ్స్ ద్వారా అన్నీ నేర్చుకుంటారు. అక్కడ మనం ఇంకా కొంచెం పట్టుదల చేసి, ఇంకా మనం నేర్పిస్తే ఇంకా మంచిగా నేర్చుకుంటారు. ఇక్కడ అసలు అది ఆ ఛాన్సే ఉండదు మాకు. ఇది కంప్లీట్ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ గాబట్టి, అది వాళ్ళు మనం చెప్తే తప్ప వాళ్ళు నేర్చుకోరండి ఇక్కడైతే. సో, మనమే టైం చేసుకొని మన పిల్లల గురించి నేర్పించుకుంటేనే వాళ్ళు నేర్చుకుంటారు. ఓకే. అది నేను స్టార్ట్ చేశానండి. గురువుగారు మీ తోటి సాధకుల సహకారం ఎలా ఉంది మీకు? మా అందరూ చాలా చేశారండి. ప్రతి ఒక్కరు చాలా డెడికేటెడ్‌గా మీరే అన్నారు గదా! ఫస్ట్ గురుగారు చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారు అని జెప్పేసి. హ్మ్. ఆ స్ట్రిక్ట్‌నెస్ వల్లనే ఆహ్, ప్రతి ఒక్కరు వాళ్ళు వారికి వారు కేటాయించిన పనులేవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరు చాలా చేశారండి. ఎవ్వరూ
ఇట్లా డిలే చేసిందంటూ ఎవ్వరు ఏం లేదు. అది చూసి గూడా మనం ఇంకా మనకి మనం ఇన్‌స్పిరేషన్ మనకి కాంపిటీటివ్ స్పిరిట్ ఒస్తది గదా! అది అవునవును. చూసినప్పుడల్లా. సో, ఒకరిని చూసి ఒకరు ఇంకా బాగా అంటే అదొక అది గురువుగారి మీద ప్రేమ అంటే గురువుగారి మీద ప్రేమ లేకపోతే గురువుగారు చెప్పే మాటలు మనం ఆహ్, ప్రతి ఒక్కరు సాధకులందరూ అది ఫాలో అవుతున్నారని తెలిసిపోతుందండి. అది చెప్పాల్సిన అవసరం లేదసలకి. ఎవరైతే ఓకే. సిన్సియర్‌గా, డిసిప్లిన్‌గా వాళ్ళు ఎవరికైతే ఏ ఏదైతే అది చూస్తున్నా నేను యాక్చువల్‌గా ప్రతి ఒక్కరు అన్ని ప్రతి సమయానికి అది పూర్తి చేస్తున్నాం. అది తోటి సాధకురాలిగా నాకది చాలా బాగా అనిపిచ్చింది. ప్రతి ఒక్కరి సహాయం ఎవరికి ఏది కాల్ చేసినా, ఏ టైంలో చేసినా గానీ, వాళ్ళు ఇబ్బంది పడకుండా ఆన్సర్స్ ఇచ్చేవాళ్ళు. చాలా బాగా ఒకరికొకరు సపోర్ట్ చేసుకున్నారండి. మన సాధకులలో ప్రతి ఓకే. విషయంలో. ఆహా! గురువుగారి సపోర్ట్ ఎలా ఉందమ్మా? గురుగారి సపోర్ట్ 100% ఉందండి ప్రతి విషయంలో. ఆయన ఓపికకి నిజంగా శతకోటి వందనాలనే చెప్పాలి. ఎందుకంటే అదే. ప్రతి విషయంలో అసలకి ఆయన ఎంత బిజీగున్నా చెప్పాను గదా! మీకు స్టార్టింగ్‌లోనే. ఎంత బిజీగున్నా అవునవును. ప్రతి ఒక్క సాధకుడి వారి కష్టాలు తెలుసుకొని, వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళకి ఆన్సర్స్ చేయడము, వాళ్ళకి పరిష్కారం ఇయ్యడము, వాళ్ళకి సపోజ్ ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా మరీ చెప్పడము. ఎవరైనా తప్పు చేసినా ఇట్లా చేయొద్దమ్మా, ఇట్లా చేయండి అని జెప్పేసి ఇంకొక అవకాశం ఇవ్వడము. ఇంకా వినకపోతే అదే. వాళ్ళని తీసేయడము. ప్రతి ఒక్కటి హ్మ్. అంటే ప్రతి విషయంలో గురువుగారి చాలా గురువుగారి సహకారం గురించి మనం చెప్పాల్సిందేం లేదండి. ఆయన దానికి మించి చేశారనే చెప్పాలి. అది మోర్ ఓకే. థాన్ 100% అనే చెప్తా నేనైతే. హ్మ్. చాలా బా చేశారు ఆ! గురువుగారు ప్రతి విషయంలో ఓపికగా. ప్రతి ఒక్కరికి చాలా బా చెప్పారు. ఈ అదే నవరాత్రిలో నాకు ఇవన్నీ ఇంకా రూపాయి బాగా అనిపిస్తుంది. తీసుకోకుండా మళ్ళీ అవును. సింగిల్‌గా హ్యాండిల్ చేస్తున్నారు కదా అన్నీ. ఆ! అదే అండి. అది నాకు చాలా అదెలా కుదురుతదనేదే నాకిప్పటికీ ఒక క్వెషన్ మార్కే అనిపిస్తది. ఆయన ఒక్క ఓకే. రూపాయి ఎవ్వరి దగ్గర తీసుకోకుండా ఎంతో చేశారసలకి. ప్రతి ఒక్కరికి ఎందుకంటే ఆయన ఉద్దేశ్యం ఏంటంటే, మన ద్వారా మనకు తెలిసిన విద్య 10 మందికి నేర్పిస్తే వారు అమ్మవారికి దగ్గరయ్యి, వారి ఫ్యామిలీస్ ఆహ్, అమ్మవారికి రక్షణ అంటే అమ్మవారి రక్షణ వారు పొందుతారనే ఒక మంచి ఉద్దేశ్యంతో గురువుగారు ఎవరి దగ్గర ఏ సహాయం ఆశించకుండా తనొక హ్మ్. ఆహ్, ఒక పెద్ద కార్యక్రమం తీసుకొని అది స్టార్ట్ చేశారు. అది ముందుకు తీసుకెళ్తున్నారు. అందులో ఎన్ని కష్టాలొచ్చినా గురువుగారు అవి తీసుకొని మళ్ళీ అది ఇబ్బంది పడకుండా, అది మనకు కనిపించకుండా అది చేస్తున్నారండి. అది నిజంగా. చాలా గొప్ప విషయం అది. ఓకే. చివరిగా ముందు రోజుల్లో నవరాత్రులు చేసేవారికి మీరిచ్చే సందేశం ఏంటి? హ్మ్. గురువు అది నవరాత్రుల్లో ఇచ్చే సన్నివేశం అంటే, మన పీఠం ద్వారా, మన గురువు ద్వారా మనం ఆహ్ మనము అంటే ఇంకా మనం చేసేదేమో నాకు తెలీదు గానీ, అంటే మనం పీఠంకి ముందు గురించి నేనేం చెప్పలేను గానీ, మనం అమ్మవారికి దగ్గరగా మన అమ్మవారి శక్తిని మనం అనుభవించాలి. మనము అమ్మవారికి పూజ అంటే ఎంత బాగా చేసుకుంటే ఎలా, ఏంటి అనేది మనం గురువుగారి ద్వారా బాగా నేర్చుకోవచ్చండి. ఓకే. ఆహ్, ముందు ముందు జనరేషన్ అంటే ముందు కొత్త వాళ్ళకి నేను చెప్పేదేంటి అంటే ఆహ్, అమ్ ఆహ్, ఒక్క నిమిషం చెప్తాను. చెప్పండి పర్లేదమ్మా. మెయిన్‌గా నవరాత్రి సాధకులకి వచ్చేవారికి నేను చెప్పే సజెషన్ నేనిచ్చే సజెషన్ ఏంటి అంటే, ఏదైనా ఎక్కడైనా గానీ మనం మనం మంచిగా అమ్మవారి ఆ శక్తిని అనుభవించాలి అంటే, ఏదైతే గురువుగారు చెప్పే విధి విధానాలు ఏదైతే ఉన్నాయో, అది తె అది ఒకటి తెలియకపోయినా ఇబ్బంది పడకుండా, మొహమాట పడకుండా, మన సాధకులతోటి మనకు అంటే పాత సాధకుల వాళ్ళని సలహాలు తీసుకొనైనా లేతే గురువుగారు ఎలాగో ఉంటారు. గురువుగారు చెప్పే విధి విధానాలు ప్రతి ఒక్కటి పాటించుకొని, ఏ తప్పు లేకుండా మనం చేసుకోగలిగితే, ఆ పరిపూర్ణత ఆహ్, ఆహ్, ఆ శక్తి అనేది మీరు ఫీల్ అవుతారండి. అది మాత్రం నేను చెప్పగలుగుతా. గురువుగారు చెప్పింది చెప్పినట్టుగా మనం పాటిస్తే మాత్రం, మీరు ఆ అనుభవాలు గానీ, ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ గానీ, అమ్మవారి శక్తి మన కుటుంబానికి రక్షణగా ఎలా ఉంటుందనేది
నేను చెప్పాల్సిన అవసరం లేదు. అది మీరే అనుభవిస్తారు. అది నేనేం చెప్పాల్సిందేం లేదండి. అది మనం ఎంత భక్తిగా నియమ నిబంధనలతో ఆ విధి విధానాలు ఏవైతే చెప్పారో అవన్నీ పాటిస్తే గనక ఖచ్చితంగా మీరు మీ సాధనలో ఒక మెట్టు ముందుకెళ్తారు. అది ఇంకా మీరు ఇంకా బాగా చేసుకుంటారండి. ప్రతి ఒక్క నవరాత్రి కానీ, తర్వాత పూజ ఏది చేసినా గానీ, మన ఆ పూజలో గొప్పతనం ఏంటో మీరు అనుభవిస్తారండి. అది మాత్రం నేను చెప్పగలుగుతా. కొత్తగా వచ్చే సాధకులకి. ఓకే. కాకపోతే ఏ ఏ డౌట్స్ ఉన్నా గానీ మనసులో పెట్టుకోకుండా గురువుగారు ఆహ్, తెలిసి అంటే విని మళ్ళీ అడగడం కాదు. ప్రతి ఒక్కటి మనం చూసుకుంటూ ఉండాలి. ఏ డౌట్స్ ఏవొచ్చినా గానీ మన మనసులో పెట్టుకోకుండా అడుగుతేనే మనకి దానికి ఆన్సర్స్ ఒస్తాయి ఎవరికైనా గానీ. మన పీఠం ద్వారా తెలుసుకొని ఇంకా బాగా చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానండి.